Jungle. Audio Jungle. రేవంత్ నాయకత్వం పోచారం శ్రీరణ నాయకత్వం కాసుల బాలరాజు నాయకత్వం. నిన్నటి రోజున బర్నీ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడడం ఆయన అవివేకానికి వదిలేస్తుంది. 119 నియోజకవర్గాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఎక్కడా కూడా 16 గంటలు 18 గంటలు పనిచేసిన ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అది బాన్స్వాడ కాన్ఫరెన్స్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు ఇలా విమర్శించడం సరికాదు. యలమంచిలి శ్రీనివాసరావు గారు, మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఇక దరిద్రమనన్ను, ఇక మంచినన్ను, ఇక చెడన్నను అర్థం కాదు. మీ వెనుక నిన్న సంబోధించినాం లుచ్చాలని. నీ వెనుకున్న వారికి అడగండి, లుచ్చారు ఎవరో తెలుస్తుంది. పోచారం కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళందరూ ఏ నికాసైన కాంగ్రెస్ కార్యకర్త నీ వెనుక లేడు, అర్థం చేసుకో. పోచారం గారి గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే సిద్ధాపూర్ రిజర్వాయర్ గురించి సీఎం గారి దగ్గరికి 4 సార్లు సీఎం ఆఫీసులో కలవడం జరిగింది. మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 4 సార్లు కలవడం జరిగింది. ఇది రాకుంటే తుమ్మ చెట్లు మొలిచిపోతాయని మాకు స్వయాన మాకే చెప్పాడు సార్. ఫారెస్ట్ క్లియరెన్స్ లేక కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అటువంటిది కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి 4 సార్లు వచ్చి అక్కడ సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర సమీక్షించి అది క్లియరెన్స్ తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. అర్థం చేసుకోండి. ఒక పెద్ద నాయకుడు, మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 7 సార్లు గెలిచిందంటే లెక్కేసుకోవాలి. తెలంగాణలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా 7 సార్లు గెలవలేదు. అటువంటి నాయకుని పట్టుకొని మురం మాఫియా, ఇసుక మాఫియా అంటున్నావు. ఇసుక మాఫియా, మురం మాఫియా చేసిన వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. ఇంకొకసారి ఇటువంటి నాయకులను విమర్శించే ముందు మన స్థాయి కూడా ఏందో అర్థం చేసుకోవాలి. నువ్వు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో నీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తికి మాటిచ్చినావు, నీకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని. ఏం చేసినావండి? అతన్ని పక్కన పెట్టేసేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గానికి నువ్వు సపోర్ట్ చేయలేవా? వాళ్ళు ఇప్పటికి ఇంకా బాధపడుతున్నారు. ఎవరు? టీఆర్ఎస్తో నిలబడ్డ వ్యక్తి. అతను నీకు ఫోన్ చేసి తిట్టిండు కూడా. నాకెందుకు నిలబడమన్నావు, మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకోమన్నావు? ఇది నిజం కాదా? నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వత్తు పలుకుతున్నావు. నీ వెనుక ఉన్న తెలుసు లీడర్లకు, నీ అనుకున్న బీఆర్ఎస్ నాయకులకు తెలుసు నువ్వు చేసే శాస్త్రాలన్నీ. మొన్న వెంకటరామరెడ్డి ఎవరండి? బాన్స్వాడ వెంకటరామరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి అవసరం నీకేమున్నది? నువ్వు టీఆర్ఎస్ నాయకుడు, ఆయన కాంగ్రెస్ నాయకుడు. మున్సిపల్ ఎలక్షన్లో శేఖర్కు పాపం కావాలి, శేఖర్కి తీసుకొప్పించేసి అక్కడ రమ్మనేసేసి అతనితో బలి వసూలు చేశావు. ఏమన్నా రాజకీయ లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి ప్రోత్సహిస్తున్నావు. ఖబర్దార్ యలమంచిలి శ్రీనివాసరావు, ఇంకొకసారి పోచారం గురించి, పోచారం కుటుంబం గురించి మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ. రాత్రి మన మాజీ మంత్రివర్యులు స్పీకర్ గారు మాజీ ఆయన మాట్లాడింది ఏందయ్యా? యలమంచిలి శ్రీనివాసరావు, నువ్వు మాట్లాడేది ఏంది? ఆయన మాట్లాడింది ప్రజలకు సేవ చేసే వ్యక్తి ఆయన. నువ్వు ప్రజలకు మోసం చేసే వ్యక్తి నువ్వు. అయినాక నీకు ఎంత తేడా? మాట్లాడితే జర బుద్ధి జ్ఞానం ఉంచుకొని మాట్లాడు. కుంభకోణాలు వేసిండు, కమిషన్లు తీసుకున్నాడు. ఎందుకురా బాబు? నువ్వేం చేసినావు చరిత్ర అందరికీ తెలుసు, వర్ణి మండల ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. దాని గురించి నువ్వు బీరలు తీసి మాట్లాడుతున్నావు. అది పద్ధతి. నీకు మాట్లాడింది ఆయన ఏం మాట్లాడి సిద్ధపూర్ పెద్ద మనిషి
అయినా ఇక్కడ జరుగుతున్నది ఇది ఆగిపోతే చెట్లు మొలుస్తాయి, ఖరాబ్ అవుతుంది అని ఒక ఉద్దేశంలో రైతులందరూ బాధ విని ఆయన సలించి దానికి పైన ఫోన్ చేసి మాట్లాడిన దాన్ని పెద్ద రాజాంతం చేస్తున్నావు. ఆయన మన ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తాను చెప్పాడు, నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన ఎప్పటికీ కాంగ్రెస్లో వచ్చాడు, కాంగ్రెస్లో ఉంటాడు, కాంగ్రెస్కు సేవ చేస్తాడు. కాంగ్రెస్కు అవసరం ఉన్నప్పుడు పైన కూడా మాట్లాడి తెచ్చుకునే శక్తి, ధైర్యం, దమ్మున్న నాయకుడు. నువ్వు ప్రతిసారి మీరు ఆడ కమిషన్లు తీసుకున్నాడు, ఏమైనా రుజువు చేస్తా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నావు. ఒక్కటి రుజువు చేయి, నీకు ఇంత దమ్ముంటే ఎక్కడ మాట్లాడదామో చెప్పు, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏం తీసుకున్నాడు చెప్పు. మరి అయినా నిబద్ధతకు కట్టుబడే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. ఇవాళ ఆయన మీద నువ్వు మాట్లాడతావు, ఎవరికో తొత్తుగా పనిచేస్తావు, టీఆర్ఎస్లు ఉంటావు, ఇంకొకరికి తొత్తుగా పనిచేస్తావు. నువ్వా మాట్లాడేది ఆయన గురించి? జాగ్రత్త మాట్లాడాలా, మాట్లాడే విధానం నేర్చుకో. ప్రతిది ఎప్పుడు రాజకీయ కోణాల్లో మాట్లాడాలా. నువ్వు ప్రతిపక్షమును విమర్శించే పద్ధతి మాట్లాడాలి. ఆ పద్ధతే నీకు లేకపోతే ఎట్లా బాబు? నువ్వు ఆ పార్టీలు నా పార్టీలు అంతే, ఈ పార్టీలు ఈ పార్టీలు అంతే, ప్రతి పార్టీలో ఇవే మోసాలు దోషాలు చేసేటి మంచి పనుల ఆ పార్టీలకు దరిద్రం తెస్తున్నావు. నువ్వు చెయ్యి. నువ్వు ఏదన్నా ఉంటే కార్యకర్తలకు ఆడ ఉసుక ఈడ ఉసుక అంటావు, అందరికి మొదలు ఇదా నువ్వు చేసేటి కథలు. ఇవాళ ఆయన గురించి మాట్లాడేంత గొప్ప నాయకుడి ఎన్నో రోజుల నుంచి బీరలు వలుపుతున్నావు. ఓ శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూషన్లో ఓడగొడతాం, మొన్న నరికినావు, ఎప్పుడో నరికినావు, ఏదన్నా ఓడగొట్టినా? అది దమ్మున్నది? అది మాటలు మాట్లాడితే కాదురా బాబు. సేవ చేసే వ్యక్తి ఉన్నాడు ఆయన, ప్రజలు బ్రహ్మరథం పడతారు, ఏదైనా చేస్తారు. ఏ విషయంలో వస్తావు? దమ్మున్నదా మాట్లాడుతున్నావు? ఆయన ఏ పార్టీ ఉన్నా, టీఆర్ఎస్లు ఉన్నాడో కాంగ్రెస్లు ఉన్నా, ఇప్పుడు పనిచేసిన వ్యక్తి కావాలా. ఏ పార్టీ నువ్వు ఆ పార్టీలో పోయేమని ఉద్ధరించినవా, ఇంకో పార్టీలో పోయేమని ఉద్ధరించినా? ప్రజలకు సేవ చేసినావు. ఆయన చేసిండు, టీఆర్ఎస్లు ఉన్నా నిబద్ధతతో పనిచేసిండు, ప్రజలకు కావాల్సిన పనులు చేసిండు. ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిన ప్రజల కోసం ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. నీకు అది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చిన. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలమంచి శ్రీనివాసరావు, నీ పార్టీ ఉన్నది, ప్రతిపక్ష పార్టీ ఉన్నావు, నువ్వు విమర్శించే పద్ధతి ఉండాలా, లెక్క ఉండాలి. నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? ఎవరికో తొత్తు ఉండి మాట్లాడుతున్నావు. టీఆర్ఎస్కు అక్కడికి వెళ్ళి మాట్లాడకచ్చు నువ్వు ప్రతిపక్షంలో. రేపు ఆ పార్టీలు ఉంటావు, నువ్వు ఇంకో పార్టీలో పోతావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నది గ్యారెంటీ? మేము ఇప్పటికీ చెప్తున్నాం, పోచారం శ్రీనివాసరెడ్డి నిబంధతతో ఉన్నాడు కాబట్టి అయినంతనే ఉంటాం, ఎప్పటికీ ఆయనతోనే ఉంటాం. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తుల మందరం. కానీ నువ్వు మాట్లాడేది ఏంది నీ ఇష్టం వచ్చినట్టు? ఆడు ఇది చేసిండు, ఇది చేసిండు, ఏమన్నా రుజువు చేసి దమ్మున్నదా? నీ కాన్స్టిట్యూషన్ కాదు, 119 నియోజకవర్గాలలో పోచారం శ్రీనివాసరెడ్డి నెంబర్ 1 బార్సోడ కాన్స్టిట్యూషన్లో పనిచేసిండు. నువ్వు ఎవరైతే నీకే వాటికైతే ఏ వాటికో తొత్తులు మాట్లాడుతున్నావు, ఆ నాయకుల నియోజకవర్గాలలో ఏం వీకరో చూపెట్టు, మాట్లాడదాం. ఎక్కడైనా నీకు దమ్ము ఉంటే ఎక్కడైనా మాట్లాడదాం. నువ్వు ఏ రోజో చెప్పు, దానికి అక్కడ మాట్లాడదాం. సవాల్ చేసి చెప్తున్నావు. మీరేం చేసిరో మేమేం చేసినామో చెప్తాం దాని గురించి. కానీ ఇష్టం వచ్చిన మాట్లాడి పెద్ద మనిషికి అనవసరంగా తప్పుగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. జర నేర్చుకో. నువ్వు కూడా ఒక పెద్ద నాయకుడు అవుతున్నావు, ఒక బాధ్యత అన్నీ ఉంచుకొని మాట్లాడాలి. కానీ ప్రతిది బురదచాలే మాటలు మాట్లాడద్దు. ఒక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకో. బురదజల్లుడు అది అవసరం లేదు. కానీ నువ్వు మారకపోతే నీకే అది రేపు పరిశాన్ అవుతావు, ప్రాబ్లంలో పడతావు. అది గుర్తుంచుకో బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మాటలు అన్ని అవస్థలు. ఎందుకంటే మా ఏరియాను సార్ చూసి గత ప్రభుత్వంలో ఇక్కడ వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉంటుందని, పెద్ద రిజర్వాయర్ కట్టాలని నిర్ణయించుకొని రైతుల ఘోషను చూసి అక్కడ శాంక్షన్ చేయించిండ్రు. వీళ్ళు వచ్చి అది ఆపడానికి ట్రై చేసిండ్రు. ఆ శాంక్షన్ని, ఆ పనులను మొత్తం ఆపాలని మరో పక్కా కాన్స్టిట్యూన్స్ నుంచి చేస్తే పక్కా కాన్స్టిట్యూన్స్లో కూడా చెప్పి ఎట్లన్నా ఆపేద్దాము, ఈ వర్క్ నడవద్దు, రైతులు బాగుపడద్దు, మొత్తం ఇట్లనే ఉండాలా, అందుకనే వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. నిన్న కూడా అన్ని అవస్థలు ఆయన చెప్పింది. సార్ వచ్చి అక్కడ చూసి రైతుల ఘోషను చూసి ఇంకా పనులు జరుగుతలేదు, ఎందుకు ఆఫీసర్లను అడిగి అక్కడ విషయాలు తెలుసుకొని శాంక్షన్ చేసుకుందాము, ఈ పనులు కావాలా, ఈ రైతులు 10,000 ఎకరాలు 14,000 ఎకరాలు అక్కడ మెట్ట ప్రాంతం ఉంది, వాటర్ అందియాలని సార్ ఆలోచన. ఇక తపన 12 గంటల వరకు రాత్రి నాకు ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఏంది అక్కడ విశేషాలు ఏంది రోజు కనుక్కున్నాడు సారు, నాకు పంపించుడు. నేను సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ని అక్కడ. అయితే సార్ స్వార్థం కోసం అంటుండు కదా, ఆయన ఒకసారి రమ్మను అక్కడ సిద్ధాపూర్ వస్తే రైతులు చెప్తారు స్వార్థమా అస్వార్థమా ఏందో, అక్కడ వచ్చి వాస్తవాలు తెలుసుకొని ఆయనకు మాట్లాడమను ఏదైనా ఉంటే. ఆయన విషయాలు నాకు తెలుసు, నేను గత
ప్రభుత్వంలో కూడా ఎంపీటీసీగా పనిచేశాను. ఆయన ఏందో ఆయన స్వార్థం ఏందో నాకు మొత్తం తెలుసు. అయితే సారుకు రైతులు అంటే సార్ అంటే రైతులు మాకు తెలుసు సార్ గురించి. ఇంతకుముందు కూడా చిన్న కట్ట కూడా సారే 94లో మాకు కట్టించారు. నేను చిన్నగా ఉన్నాను. తర్వాత సార్ దృష్టికి మేము తీసుకెళ్ళాం. సార్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ, ఎట్లా చేద్దాం సార్ అంటే గత ప్రభుత్వంలో కొన్ని కోట్లతో ఇక్కడ ఎక్కువ డ్రాట్ ఏరియా ఉంది, ఈ వాటర్ ఉండదు, అందుకనే ఇక్కడ ఫ్లో ఎక్కువ ఆగుతుందని సార్ దాన్ని పనులు శాంక్షన్ చేసుకొని తీసుకొచ్చిండు. ఇక కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆపడానికి కొంత దుష్ట శక్తులు వచ్చి ఈ గవర్నమెంట్ మారడం వల్ల పనులు ఆగినాయి. తర్వాత సార్ దృష్టికి తీసుకెళ్తే ఎట్లా చేద్దాం ఏం చేద్దామంటే ఇక సార్ పోయేసి ఇక ఏదో ఆయన రైతులు కదా, రైతులు అంటేనే ఆయనకు స్వార్థం, ఇక రైతులే ఆయనకు ఒక ప్రేమ, రైతులే కుటుంబము. ఆయన చూసి మొత్తం ఎంత ఏరియా కోస ఎందుకు చేయాలని ఇక మొన్న వచ్చి నైటు సార్ ఆఫీసర్లకు మాట్లాడి మన మినిస్టర్కు మాట్లాడేసి ఏం జరగాలనో ఏం చేయాలనో మొత్తం కనుక్కున్నారు సార్. పొద్దున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మంచిగా స్పందించి సార్కు నేను 27వ డేట్ నాడు వస్తాను, వచ్చి జాఫరా లిఫ్టు, చందూర్ లిఫ్టు, చింతకుంట లిఫ్టు ప్లస్ సిద్ధాపూర్ కూడా వచ్చి మీ సమస్యలు ఏదో తీరుస్తాను సార్ అని కూడా మంచిగా స్పందన ఇచ్చారు. ఈయన వక్రీకరించడం ఏంది? ఈయన రమ్మను, అవసరమైతే సిద్ధాపూర్ వచ్చి మాట్లాడు, నువ్వు రా, నేను చూపిస్తా, నేను దగ్గరుండి నీకు మా గోష ఏందో చూపిస్తా. డ్రింకింగ్ వాటర్ లేదు మాకు అక్కడ. సార్కు గోష చెప్తే సార్ కూడా అరే నా కుటుంబం ఇది, నేను హాయిగా ఉన్నాను కానీ నా ప్రజలు కూడా హాయిగా ఉండాలి కదా అని సార్ ఆయన కంటిన్యూ చేసి ఫోన్ చేసి కనుక్కున్నాడు. అదే కానీ ఆయన స్వార్థము, ఆయన ఏదో చేసిండని ఆయన దురదృష్టంతో మాట్లాడుతున్నాడు. ఆయనకు రాజకీయం చేసుడంటే నాకు తెలుసు ఆయన గురించి. రాజకీయం చేయడం, తాకులాట పెట్టడం, ఆయన ఫస్ట్ ఆయన దాంట్లో నంబర్ 1 ఆయనకు బహుమతి ఇవ్వాలి తాకులాట పెట్టేదానికి సీను గారికి. ఇక వచ్చి రాజకీయాలు మనం ఎవరన్నా, నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు నేను ఇనానిమస్ అక్కడ ఒక్కడిని తీసుకెళ్ళి ఆయన పోటీగా నిలబెట్టాలా, మేము కలిసికట్టుగా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం అక్కడ. అయితే ఆయన ఏదేదో రాజకీయం చేసి అట్లా చేస్తాడు. ఆయనకు నమ్మద్దు, ప్రజలు కూడా నమ్మరు. అంతే, దీంతో ముగిస్తున్నాను. నిన్న జరిగిన డిస్ప్యూట్లో టీఆర్ఎస్ నాయకులు మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద ప్లస్ వాళ్ళ అనుచరుల మీద చేసిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు. రైతుల కోసం శ్రమించి కష్టపడి ఎన్నో కోట్ల ప్రాజెక్టు కట్టి సిద్ధాపూర్ ప్రాజెక్టుని దాన్ని వక్రీకరించి అక్కడ జరిగిన సంభాషణను ఎంతో దూరదృష్టితో చూసి దాన్ని వేరే కోణంలో ప్రజల్లోకి పంపే విధంగా ప్రజల్ని, అక్కడున్న రైతుల్ని, అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని గౌరవించే విధంగా ఆ రాత్రి అర్ధరాత్రి మరి అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి అక్కడ కూర్చొని అక్కడ ఆఫీసర్స్తో మంచి సంభాషణ చేసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అక్కడి అనుచరులతో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకొని దాన్ని వక్రీకరించి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో మేము ఏమైనా పనులు చేయకపోతే దాన్ని ఎత్తి చూపే అధికారం మీకు ప్రజలు ఇచ్చారు. కాబట్టి దాన్ని హుందాగా గౌరవంగా ఏదన్నా పని చేయకపోతే దాన్ని మీరు స్వీకరించి దాన్ని మాకు తెలియజేస్తే దాన్ని మేము ముందుకు తీసుకెళ్లే విధంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అధికార పార్టీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి పనులు చేపించుకునే సత్తా మా దగ్గర ఉంది. కాబట్టి మీరు అది తప్పితే ఇంకొక వేరే విషయాల్లో తలదూర్చకుండా మరొక విషయం, కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీమ్స్ ఆధారనే మేము చెప్పి ప్రజల్లోకి వెళ్తేనే మాకు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చి అధికార కాంగ్రెస్ పార్టీని సీఎం మీద కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో అక్కడ కూర్చోబెట్టి మరి ప్రజలు తిరస్కరించిన తర్వాత మీరు పద్ధతి మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా లోపాలు ఉంటే మీరు దాన్ని సరిచేయడానికి ప్రతిపక్ష పాత్ర హుందాగా ప్రవర్తించండి తప్పితే మీరు ప్రతిసారి ఏదో ఒక కోణంలో ఆలోచించి ఒక పోచారాల్సినటువంటి టార్గెట్ చేయకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని
వెనుక జరుగుతున్న కార్యక్రమాలను మీరు చూసి దాని అందరు ఆనందంగా విషయం తప్పితే ప్రతి ఒక్కరూ ఎంతో శ్రేష్కరంగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీన్ని మేము పెట్టిన స్కీముల ద్వారానే ప్రజలకు మేము వెళ్తా ఉన్నాం. రేపు రాబో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైతే చావుదెబ్బ కొట్టారో మీకు రమారామి మేము ఈక్వల్ 90% మున్సిపాలిటీ ఎన్నికలన్నింటినీ మేము స్వాధీనం చేసుకొని రేపు రాబో ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిపించుకొని జిల్లా పరిషత్లు మండల ఎంపీపీలు ఎలాగైతే సర్పంచులు కైవసం చేసుకున్నామో ధీమాగా వ్యక్తం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మా మండల నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న వర్ణి మండల్లో వెలుమంచిలి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన కొన్ని దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు కొన్ని మాటలు నీతి వాక్యాలు చెప్పాడు. వెలుమంచిలి శ్రీనివాస్ గారు మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఆ టీఆర్ఎస్లో వెళ్ళి కూడా అదే దరిద్రం పట్టిస్తున్నారు అక్కడ కూడా. అందుకే మీరు అటు ఇటు ఈ వర్ణి మండలంగా ప్రజలందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనుకుంటారో వర్ణి మండల ప్రజలకు బాగానే తెలుసు. నిన్న మీరు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై లేనిపోని అపవాదాలు మీదేశారు. అయినా స్వార్థమే అనుకుంటే అర్ధరాత్రికి వెళ్ళి అక్కడ కూర్చోటం ఎందుకు? ఎవరో మాలాంటి కార్యకర్తలను నలుగురిని పంపి సోపుటప్ చేస్తుండే. మరి అక్కడ కూర్చొని అధికారులకు ఫోన్ చేసి ఈ పని జరగట్లేదు, ఇక్కడ రైతులు లాస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నా అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పాడు కదా. అది మీ మైండ్కి ఎక్కట్లేదా? మీరా సార్ని విమర్శించేది? మీరా ఇలాంటి డైలాగులు చెప్పి తప్పుదో పట్టించేసి పబ్లిక్ని కింద మీద చేసి నువ్వా మాట్లాడేది? ఆ 10-11 గంటల దాకా అక్కడ కోసం ఎందుకు వెళ్ళిపోయాడంటావు? అరే మళ్ళా వస్తుంది. మరి ఏదంటే నిన్ను పెద్ద మనిషివి ఎంతైనా ఇక్కడ మా వర్ణి మండలం ఒక పెద్ద మనిషి నిన్ను మాటలు అంటానికి రావట్లే. అక్కడున్న ప్రజలు రైతులు ఆయనకు మొర్ర పెట్టుకొని మా పని డెవలప్మెంట్ కావట్లేదా బాబు అని చెప్పేసి అక్కడ రైతులు అనుకుంటే అక్కడ లోకల్ ఉన్న నాయకులు సార్ మా పరిస్థితి అంటే అర్ధరాత్రికి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీఎం గారికి అధికారులకు ఫోన్ చేసి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే కూడా మీరు సరిగా పట్టించుకోవట్లేదని అధికారులను నిలదీసిండు సార్. ఇది నీకు వినపడతలేదా? ఫోన్లో క్లారిటీ వాయిస్ ఉంది. ఇలాంటి పబ్లిక్లో చెప్పకుండా కమిషన్లని దందాలని అరే అది చేయాలనుకుంటే సార్ ఎప్పుడో ఇంకొకలాగా ఉంటే ఇన్నిసార్లు గెలవకుండే నీ మైండ్ ఎడిపోయింది. ఈ మాట్లాడే ముందు నీ ఒక ఏళ్ళు చూపెడితే నీకు 4 ఏళ్ళు ఏం చూస్తుంది. ఎందుకో తెలుసా? దొంగ మాటలు మాట్లాడేది నువ్వు కాబట్టి. అక్కడ రైతులు మొన్న పంట వేసుకోలే. ఇందాక సిద్ధాపూర్ సర్పంచ్ గారు చెప్తున్నారు రైతులు పంట వేసుకోవట్లే. నువ్వు గవర్నమెంట్ పోయినాక 6 నెలలు పక్కగా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి నాగలూరు నుంచి మొరం కొడితే అక్కడ అధికారులకు చెప్పి ఆపించిన వెధవ ఆయన ఇందాక చెప్పలేకపోయింది పాపం. మొరం ఆపింది ఎవరు? ఈ అభివృద్ధులు బిల్లుల కోసం కార్యకర్తలు బాగుండాలి, కాన్స్టిట్యున్సీ ప్రజలు బాగుండాలని ముఖ్య ఉద్దేశంతో సార్ పార్టీ మారడం జరిగింది. సార్ సొంత లాభం కోసం ఏం మారలే పార్టీ. ప్రజలకు సేవ చేస్తుండే బాన్సోడ ప్రజలకు కాబట్టే ఇన్నిసార్లు గెలుచుకుంటూ బాన్సోడ మీద ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇది మర్చిపోయి నువ్వు అటు పోతే విమర్శించడం, ఇటు పోతే కార్లకేంది చెల్లగాల. ఎవరు చెల్ల పని చేసేది ఎవరు? దందాలు చేసేది ఎవరు? ఎందుకు చెంచాగిరి చేసేది ఎవరు తెలియదా? ఇక్కడ ఉన్న నాయకులకు కానీ వర్ణి పబ్లిక్ కానీ తెలియదా? ముఖ్య కార్యకర్తలకి బిల్లులు ఇప్పించుకున్న చెల్లగలకంటావా? బిల్లులు అందరితో పాటు అందరికీ రావాల్సింది ఉంది. ప్రతి కార్యకర్తకి రావాల్సింది కాబట్టి పార్టీ మారిన ఇప్పిస్తా అని చెప్పి అందరికి ఇప్పించుడు, ఇప్పిస్తాడు కూడా. అలాంటిది ఏదో నువ్వేదో చేసినట్టు, నువ్వేదో పబ్లిక్ న్యాయం చేసినట్టు మాట్లాడుతున్న ప్రతిదీ నీకు ఇలాంటి మాటలు ఇంకోసారి పునరుద్ధం కావద్దని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాం. ఇంకా ఏంది ఎలక్షన్ గురించి మాట్లాడతాం. మొన్న సర్పంచ్ ఎలక్షన్లా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ నువ్వు ఏ వర్గానికి సపోర్ట్ చేసినావా? చెప్పాలి నన్ను వీడియోలతో సాగున్నాయి మా దగ్గర. ఏ వర్గానికి? కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి నువ్వు సపోర్ట్ చేసినావు, మాట్లాడినావు. తెలియదా మాకు? ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదా? టీఆర్ఎస్ కార్యకర్తలు నీ పక్కన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఫోన్ చేసి మరీ చెప్పిండు
ఏమని ఇలా చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలని అంటే నువ్వు నీ సొంత లాభం కోసం ఏమైనా చేస్తావు. నువ్వు ఎవరికైనా కానీ నీవు కొంతమందికి ఇచ్చేసి అక్కడ పోయి ఎక్కడైతే కాంగ్రెస్ రెబల్స్ గా ఉన్నారో అక్కడ పోయి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీని నువ్వు అక్కడ కూర్చున్నావు. కానీ నీ పక్కన ఉన్నోళ్ళు కూడా సంతోషంగా లేరు. ఎందుకు వచ్చాడు రా బాబు ఇలాంటి వాడు మళ్ళా పార్టీలా? ఇంతకుముందు ఉద్యమం టైంలో కూడా ఇట్లాగే నాశనం పట్టించి వైఎస్ఆర్ సిపిలో పోయి ర్యాలీ తీసిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా పంచాయతీ చేరిండు, మమ్మల్ని ఎక్కడ నాశనం చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఒరిజినల్ గా అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బాధతో ఉన్నారు నీ మీద. ఇంకొకసారి వాళ్ళని అది ఇది కూడా వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు. నీకు కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే నిన్ను ఏమనంటే మళ్ళీ నువ్వు ఎక్కడ పోయి ఏం చేస్తావు అన్న భయంతో నా కార్యకర్తలు చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటివన్నీ చేసే దొంగ పనులు నువ్వు చేసుకుంటూ చెంచగాళ్ళు లాభం కోసం పోయిండు. ఇంత అభివృద్ధి ఈ కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి కనపడుతుంది, నీ కళ్ళ కనపడుతున్నాడంటే విచిత్రం. ఇక నీకు ఏం చెప్తే నీకు అర్థమవుతుందో మాకైతే తెలియట్లేదు. ఇంకొకసారి పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించేందుకు ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వీడియో ద్వారా ఎలమంచిలి శ్రీనివాసరావు గారికి హెచ్చరిస్తున్నా. ఇంకోటి భాస్కర్ రెడ్డి అనుచరులు, పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు, పోచారం శ్రీనివాసరెడ్డి అలా మెయింటైన్ చేస్తూ అందరినీ సక్రమంగా చూసుకొని ఎవరికి ఏ బాధ ఉందో తీరుస్తున్నారు కాబట్టి ఇన్నిసార్లు ఆయన వెనకలు ఉన్నారు. అది మర్చిపోయి మాట్లాడుతున్నాము. ఎందుకు మాట్లాడుతున్నామో బాధతో చెప్తున్నాం. మా సార్ నాన్న ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా సార్ ఎలాంటి వాడో నీ వెనకాల కూర్చున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని మాట్లాడు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు యలమంచిలి శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. ఆయన కార్యకర్తల సంక్షేమం క్షేమం ప్రజల అవసరాలు తీర్చే మనిషి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకి ప్రజలు తప్ప పార్టీలు వాటి మీద అనే ఉద్దేశంలో ప్రజల కష్టం వస్తే నేను ముందుంటాను అని నిలబడే మనిషి మన పోచారం శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తిని విమర్శించాలని ఎందుకు అనిపిస్తుందో మన యలమంచిలి శ్రీనివాసరావు గారికి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఆయన అర్ధరాత్రి వెళ్ళాల్సి ఈ వయసులో అర్ధరాత్రి వెళ్ళి సిద్ధాపూర్లో కూర్చోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఫోన్ చేస్తే 100 మంది కార్యకర్తలు వెళ్ళి అక్కడ చూస్తారు. అలాంటిది ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించి చూసి ఫోన్లు చేసి అధికారులను అడుగుతున్నారంటే ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఇలాంటి వ్యక్తిని విమర్శించే ముందు మనం ముందు వెనక ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రజల అవసరాలు తీర్చే మనిషి వెనక కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అన్నారు అవసరాలు అనేది కార్యకర్తలు ఖచ్చితంగా ప్రజల పోచారం శ్రీనివాసరెడ్డి గారు వెనకాలే ఉంటారు. ఆయన ఏది చేసినా మంచి ఉంటుందనే నమ్మకంతో కార్యకర్తలు కదులుతారు. ఇంతవరకు ఆయన మీద ఒక మచ్చ లేదు, ఇక ముందు ఉండదు కూడా. అలాంటి మనిషిని విమర్శించే ముందు కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలని నేను చెప్తూ జై కాంగ్రెస్.